ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? రోజు మన వీడియోలో ఏంటి అంటే నేను మీకు మన ఛానల్లో మనం పెట్టే వీడియోస్కి వ్యూస్ తెచ్చుకోవడానికి అంటే చాలామందికి తెలియని ఒక ట్రిక్ అయితే చెప్తాను అనమాట. ఈ ట్రిక్ తెలిసినట్టయితే మీకు ఖచ్చితంగా మీ వ్యూస్ అనేవి ఇంతకుముందు మీకు వచ్చిన దానికంటే కూడా ఇప్పుడు బెటర్ అయితే అవుతాయి అనమాట. ఖచ్చితంగా వ్యూస్ అనేవి పెరుగుతాయి, నాకు పెరిగాయి, అవి మీకు లైవ్లో అయితే చూపిస్తాను. అండ్ ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే కనుక మీరు ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకొక ట్రిక్ ఉంది, ఆ ట్రిక్ని కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది చూడాలనుకుంటే నేను ఈ వీడియోకి ఒక 150 లైక్స్ని అయితే టార్గెట్ ఇస్తున్నాను. కాబట్టి లైక్స్ టార్గెట్ని అయితే కంప్లీట్ చేయండి. ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను ఇంకో ట్రిక్ అయితే చెప్తాను. మన టాపిక్లోకి వస్తే అసలు ఆ ట్రిక్ ఏంటంటే ట్రిక్ ఏం కాదు, అది చాలామందికి తెలియదు అన్నమాట. మనకి సిటిఆర్ అనేది ఉంటుందన్నమాట, క్లిక్ త్రూ రేట్ అంటారు. ఇది యాడ్సెన్స్లో ఉంటుంది. మనకి మన థంబ్నెయిల్ యొక్క సిటిఆర్ అనేది వేరేగా ఉంటుందన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ సిటిఆర్ వేరు, ఈ సిటిఆర్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అంటారు, దీన్ని ఇంప్రెషన్ సిటిఆర్ అంటారు. ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనమాట. దాని గురించి ఈరోజు మన వీడియోలో అయితే చెప్తాను. దానికోసం మీరు ఏంటి అంటే అది ఎక్కడ ఉంటుందంటే మనం ఫస్ట్ యూట్యూబ్ స్టూడియోలోకి అయితే వెళ్తాను. ఇక్కడ మీకు యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ యూట్యూబ్ స్టూడియోలోకి అయితే వెళ్తున్నాను. ఇదంతా కూడా నేను మొబైల్ ఎలా చేయాలో వీడియో చివరిలో అయితే చెప్తాను. కాబట్టి మొబైల్ యూజర్స్ ఎవరైనా ఉంటే మీరు చివరి వరకు చూడండి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రీసెంట్గా నేను అప్లోడ్ చేసిన వీడియో యొక్క ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది నాకు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, 8.6 అనేది ఇక్కడ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ వీడియోస్లోకి వెళ్ళి వేరే వాటికి దీనికి కంపేర్ చేసి చెప్తాను. అసలు ఈ దీనివల్ల ఉపయోగం ఏంటన్నది కూడా చెప్తాను అనమాట. ఇక్కడ నేను కింద ఏదో ఒక పాత వీడియోని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట. అంటే ఏంటంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది మీకు చూపించడం కోసం ఇక్కడ ఏదో ఒక వీడియోని అయితే ఓపెన్ చేస్తాను అనమాట. ఇక్కడ నేను లాస్ట్ చేసిన ఒక వీడియోని అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అనలిస్టిక్స్ అని కనిపిస్తుంది కదా, మనం ఈ అనలిస్టిక్స్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి రీచ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. మనకి ఈ రీచ్ అని ఆప్షన్ ఉంటుంది. ఈ రీచ్ అని ఆప్షన్ మీద క్లిక్ చేస్తేనే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, వ్యూస్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ రీచ్ అని ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే మనకి ఇంప్రెషన్స్ ఎన్ని వచ్చాయి అండ్ ఈ క్లిక్ త్రూ రేట్ అనేది ఎంత ఉంది అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, 4.1 అయితే ఉంది ఈ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ వచ్చేటప్పటికి. అయితే ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ఈ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. ఎంత ఎక్కువ ఉంటే మన వీడియోకి అంత బాగా వ్యూస్ వస్తాయి. ఇక్కడ మీకు 9,000 మంది చూస్తే కేవలం మనకి 500 వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే మన థంబ్నెయిల్ అనేది బాగాలేదన్నమాట. కాబట్టి మనం థంబ్నెయిల్ అనేది ఎంత బాగా చేయగలిగితే అన్ని ఎక్కువ వ్యూస్ అయితే వస్తాయి. ఇది ఇక్కడ మీరు నా వీడియోనే చూడొచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే 9,000కి 500 వ్యూకి అసలు సంబంధమే లేదు. ఇక్కడ నేను వేరే ఒక వీడియోని అయితే చూపించి అక్కడ ఆ వీడియో అంటే రీసెంట్గా నేను థంబ్నెయిల్ చేంజ్ చేసిన తర్వాత ఆ వీడియోకి క్లిక్ త్రూ రేట్ అనేది ఎంత ఉంది, వ్యూస్ అనేవి ఎలా వచ్చాయి అన్నది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను అనమాట. అంటే ఇక్కడ నేను రీసెంట్గా చేసిన వీడియో ఒకటి ఉంది, అంటే థంబ్నెయిల్స్ ఎలా చేయాలి, ఇలా చాలా ఉన్నాయి కదా, అంటే చాలా టాపిక్స్ చేశాను కదా. ఇందులో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి థంబ్నెయిల్స్ ఎలా ఎడిట్ చేయాలన్న దాని గురించి కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియో అయితే నేను ఒకసారి ఓపెన్ చేస్తాను. ఈ వీడియో ఓపెన్ చేశాను. మన వీడియోస్కి వ్యూస్ ఎలా వస్తాయన్న దానికి ఒక వీడియో అయితే ఓపెన్ చేశాను. ఈ వీడియోలో మనం ఇక్కడ మళ్ళీ అనలిస్టిక్స్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం అసలు దీనికి అంటే థంబ్నెయిల్ చేంజ్ చేసిన తర్వాత ఈ క్లిక్ త్రూ రేట్ అనేది ఎలా ఉందన్నది ఇక్కడ చూసారు కదా. ఇంప్రెషన్స్ వచ్చేటప్పటికి నాకు 9,300 ఇంప్రెషన్స్ ఉంటే అండ్ ఇక్కడ క్లిక్ త్రూ రేట్ వచ్చేటప్పటికి 5.6 ఉంది. అంటే ఇది కూడా తక్కువగానే ఉంది. ఇక్కడ థంబ్నెయిల్ సరిగ్గా పెట్టినా సరే నాకు ఇంప్రెషన్ అంటే మనం పెట్టే టాపిక్ యొక్క మనం చెప్పే టాపిక్ థంబ్నెయిల్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ త్రూ రేట్ అనేది తక్కువ ఉందన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా థంబ్నెయిల్ చేసేటప్పుడు ఎంత అట్రాక్టివ్గా చేయగలిగితే అన్ని ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా, లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. అండ్ ఇంకొక వీడియో అయితే ఓపెన్ చేస్తాను. ఇంకొక వీడియో ఓపెన్ చేసి దానికి క్లిక్ త్రూ రేట్ ఎంత ఉందో అది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను అనమాట. ఇక్కడ రీసెంట్గా నేను ఇలాంటి థంబ్నెయిల్స్ ఎలా చేయాలి అని చెప్పేసి ఒక వీడియో చేశాను కదా, ఈ వీడియో అయితే ఓపెన్ చేశాను. ఈ వీడియోని కూడా యాజ్ ఇట్ ఈజ్ మనం అనలిస్టిక్స్లోకి అయితే వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే రీచ్ అనే ఆప్షన్ ఉంటుందో ఆ రీచ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని అండ్ ఇక్కడ చూసారు కదా, వ్యూస్ వచ్చేటప్పటికి 1,500 వ్యూస్ వచ్చాయి. మనకి ఇక్కడ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ వచ్చేటప్పటికి ఎంత ఉంది,
7.7% ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ ఉంటే ఇక్కడ 13,000 ఇంప్రెషన్స్ అయితే ఉన్నాయండి. అంటే ఈ వీడియో అనేది మనకి 13,000 మంది వరకు కనిపించింది అనమాట. అక్కడ మనకి 7.7% క్లిక్ చేస్తే 1.5K అంటే 1,500 మంది అయితే చూసారు. అందులో యూనిక్ వ్యూస్ వచ్చేటప్పటికి 1000 వ్యూస్ అన్నమాట. యూనిక్ వ్యూస్ అంటే ఏంటంటే కొత్త వాళ్ళకి కనిపించింది, అంటే కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనిపించింది. అయితే మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం థంబ్నెయిల్ ఎంత బాగా చేయగలిగితే అంత బాగా మనకి ఇంప్రెషన్స్ అనేవి పెరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా. కాబట్టి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు కొంచెం థంబ్నెయిల్ అనేది ఎలా చేయాలనే దాని గురించి మీరు కొంచెం టైం స్పెండ్ చేసి మన వీడియోస్ చూసి థంబ్నెయిల్స్ చేయడం నేర్చుకుని మీరు ఈజీగా వ్యూస్ అయితే గెయిన్ చేయొచ్చు. ఇక్కడ మీరు చాలామంది చేసే మిస్టేక్ ఇదే అనమాట. థంబ్నెయిల్స్ ఎలా చేస్తున్నాం ఏంటి అన్నది పట్టించుకోరు, ఏదో పిచ్చిగా వాళ్ళకి నచ్చినట్టు పెట్టేస్తూ ఉంటారు. అప్పుడు ఏమైందంటే మీకు మీ వ్యూవర్స్ అనేవాళ్ళు, ఎందుకంటే మనకు కనిపించేది టైటిల్ కూడా ఎవరు చదవరు, అక్కడ థంబ్నెయిల్ ఏది ఉందో దాన్ని చూసే మన వీడియోని అయితే క్లిక్ చేస్తారు. కాబట్టి థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు థంబ్నెయిల్ ఎంత బాగా చేయగలిగితే మీకు అంత ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు మొబైల్లో ఈ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో ఒకసారి అయితే చూపిస్తాను, చూడండి. మీరు ముందుగా ఏం చేస్తారంటే మీ మొబైల్ ఫోన్లో ఉండే వైటీ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు డాష్ బోర్డ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం లేటెస్ట్ వీడియో పర్ఫార్మెన్స్ అయితే ఒకసారి ఇక్కడ మీకు సిటిఆర్ అనేది అసలు ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ వ్యూ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గో టు వీడియో అనలిటిక్స్ అని కనిపిస్తుంది కదా, దీంట్లోకి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఓవర్ వ్యూ, రెవెన్యూ అని చెప్పేసి. ఇక్కడ డిస్కవరీ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అని ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, క్లిక్ త్రూ రేట్ అనేది ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట. మీ వీడియో యొక్క క్లిక్ త్రూ రేట్ అనేది ఎంత ఉందో మీరు రెగ్యులర్గా చెక్ చేసుకోండి. అంటే మీ థంబ్నెయిల్స్ అనేవి ఎలా పర్ఫార్మ్, అంటే వాటి యొక్క ఉపయోగం అనేది ఉందా లేదా అనేది మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇలా మీరు వేరే వీడియోస్తో, అంటే మీరు లాస్ట్ చేసిన థంబ్నెయిల్కి దీనికి డిఫరెన్స్ తెలుసుకుంటుంటే ఖచ్చితంగా మీరు బెటర్ అయితే ఇవ్వగలుగుతారు. అండ్ బెటర్ అవుట్పుట్ ఇచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా వ్యూస్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన వీడియోస్కి థంబ్నెయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. గైస్ ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. చెప్పాను కదా 150 లైక్స్ టార్గెట్ని అయితే కంప్లీట్ చేయండి. ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Bye bye. See you.